Hello everyone, welcome to Calm Minds YouTube channel. ఛానల్లో పైథాన్ ప్రోగ్రామింగ్ సిరీస్ని స్టార్ట్ చేసాం. ఆల్రెడీ 2 పార్ట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఒకవేళ మీరు చూడలేదు అని అంటే నేను పైన ఐ బటన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూసి ఈ వీడియోకి రండి. సో దట్ నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ అనేది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో లేట్ చేయకుండా మన పార్ట్ 3 అయిన ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ని స్టార్ట్ చేసేద్దాం రండి. ఓకే, ఫస్ట్ అయితే మీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి విఎస్ కోడ్ని ఓపెన్ చేయండి. అండ్ మీ ఫోల్డర్ ఏదైతే మనం లాస్ట్ వీడియోలో క్రియేట్ చేసామో దాన్ని సెలెక్ట్ చేయండి. ఎలా సెలెక్ట్ చేస్తారు? ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ ఫోల్డర్ అని కొట్టి మీ ఫోల్డర్ ఇక్కడ ఎక్కడైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసి సెలెక్ట్ ఫోల్డర్ అని కొడితే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ని చూడబోతున్నాం. అందుకన్నా ముందు నాకు రీసెంట్గా ఒకరు కమెంట్ చేశారు, లైక్ కంటెంట్ అనేది చాలా ల్యాగ్ అనిపిస్తుంది, ఇరిటేషన్ వస్తుందని చెప్పి. సో ఒకసారి మీరు చెప్పండి, లైక్ అలా అనిపిస్తుందా? నేనేమనుకుంటున్నా అంటే ఫ్రమ్ బిగినర్స్ ఉంటారు కదా చాలామంది, జీరో నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు, కొంచెం టాపిక్ అనేది లేట్గా గ్రాస్ప్ చేసుకోగలిగిన వాళ్ళు ఉంటారు. కొంతమంది తొందరగా గ్రాస్ప్ చేసుకోగలరు. సో అలా లేట్గా చేసుకునే వాళ్ళ కోసం నేను మళ్ళీ మళ్ళీ రివైజ్ చేస్తూ ఉంటాను టాపిక్ని. మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను, ఎందుకంటే మీకు అప్పుడు గుర్తుంటుంది కదా, కాబట్టి అందుకని చెప్తుంటాను. కొంతమంది అలా అంటున్నారు. సో ఒకసారి మీరు చెప్పండి, లైక్ ఎలా అనిపిస్తుంది, మరీ ల్యాగ్ అనిపిస్తుందా అని చెప్పి, సో దట్ నేను కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటాను. ఓకేనా? ఇప్పుడు మనం అవుట్పుట్ ఇన్పుట్ ఫంక్షన్స్ని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్ సెర్చ్ ఓపెన్ చేశారు, మీకు ఏమన్నా కావాలి ఇన్ఫర్మేషన్ అని చెప్పి, పైథాన్ సిరీసే కావాలి. సో మీరేం చేస్తారు? పైథాన్ నోట్స్ కావాలనుకోండి, గూగుల్ సెర్చ్ ఓపెన్ చేసి పైథాన్ నోట్స్ అని చెప్పి సెర్చ్ చేస్తారు కదా. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే ఒక ఇన్పుట్ ఇస్తున్నారు, అంటే మీరు టైప్ చేస్తున్నారు కదా, దాన్ని ఇన్పుట్ అంటాము. మనం అదంతా లోడ్ అయ్యి అదేమిస్తుంది, మనకి నోట్స్ అనేది ఇస్తుంది గూగుల్ అనేది. ఓకేనా? దాన్ని అవుట్పుట్ అంటాము. మీరు ఏదైతే ఇస్తున్నారో దాన్ని ఇన్పుట్ అంటాము, మనకి ఏదైతే వస్తుందో రిజల్ట్గా దాన్ని అవుట్పుట్ అంటాము. ఓకేనా? ఇప్పుడు మనం ఫర్ సపోజ్ లాస్ట్ వీడియోలో మనం ఫైల్ క్రియేట్ చేసాం కదా, ఇప్పుడు ఇంకొక ఫైల్ క్రియేట్ చేద్దాం. దాని పేరు పార్ట్ 3 డాట్ ఏమి ఇవ్వాలి ఇక్కడ మనం? ఎక్స్టెన్షన్ పై అని చెప్పి ఇవ్వాలి. ఓకే. ఇప్పుడు మనం ప్రింట్ యూస్ చేద్దాం. ప్రింట్ అంటే ఏంటి? ప్రింట్ అంటే మనం ఏదైతే దాని లోపల ఇస్తామో అది మనకి స్క్రీన్ మీద అవుట్పుట్ లాగా వస్తుంది. ఓకేనా? ఫర్ సపోజ్ నేను ఇక్కడ మనం డబల్ కోట్స్ యూస్ చేయాలి. వెల్కమ్ టు కామ్ మైండ్స్ అని ఇచ్చాను అనుకోండి. కంట్రోల్ ఎస్ అని కొట్టండి, సేవ్ అవుతుంది. తర్వాత రన్ చేద్దాం. చూడండి మనకు అవుట్పుట్ ఏమొచ్చింది? వెల్కమ్ టు కామ్ మైండ్స్ అని వచ్చింది. అవునా? ఇప్పుడు నెక్స్ట్ నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, a is equals to 10. లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం కదా వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. సో a ఈక్వల్స్ టు 10 అని తీసుకుంటున్నాను, b is equals to 20 అని తీసుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఈ రెండిటి యొక్క సమ్ కావాలి. సమ్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఎలా చేస్తాం చెప్పండి? ఫర్ సపోజ్ ఫస్ట్ నాకు సమ్ కాదు, 10 అనేది ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా చేస్తాం? ప్రింట్ ఏ, నెక్స్ట్ లైన్లో ప్రింట్ బి, కంట్రోల్ ఎస్, సేవ్ చేస్తున్నాను. ఒకసారి రన్ చేద్దాం. చూడండి 10, 20 అనేది ప్రింట్ అయిపోయింది. అవునా? ఇప్పుడు నేను ఇక్కడ గమనించండి, నేను ఇక్కడ డబుల్ కోట్స్ ఇవ్వలేదు. నేనేం చెప్పాను? డబుల్ కోట్స్ ఇవ్వాలి ప్రింట్ రాసేటప్పుడు అని చెప్పాను. ఇక్కడ నేను డబుల్ కోట్స్ ఇవ్వలేదు, ఎందుకంటే మనం ప్రింట్ చేసేది ఒక వేరియబుల్ నేమ్. ఇక్కడ నేను డైరెక్ట్గా ఇక్కడ డబుల్ కోట్స్లో ఏ అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది చెప్పండి? నాకు ఆన్సర్ చెప్పాలి మీరు. ఇప్పుడు నాకు ఏ అనేది ఏం ప్రింట్ అవుతుంది? ఏ అనే ప్రింట్ అవుతుంది, ఎందుకంటే నువ్వు డబుల్ కోట్స్లో ఏదైతే ఇస్తావో అది డైరెక్ట్గా ప్రింట్ అయిపోతుంది. ఓకేనా? ఒకవేళ నువ్వు వేరియబుల్ ప్రింట్ చేయాలంటే నువ్వు డబుల్ కోట్స్ ఇవ్వకూడదు. మోస్ట్ ఆఫ్ ద బిగినర్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, అందుకే నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ఓకే, అక్కడ నువ్వు డబుల్ కోట్స్ ఇవ్వకూడదు. ఇప్పుడు నేను ఏం చెప్పాను? ఈ రెండింటి యొక్క సమ్ కావాలి. సమ్ అంటే మనం ఏం చేస్తాం? నార్మల్గా ప్లస్ యూస్ చేస్తాం. అవునా? సో ప్లస్ యూస్ చేయండి, బి. ఓకే, ఇప్పుడు కంట్రోల్ ఎస్, రన్ చేద్దాం. చూడండి మనకు అవుట్పుట్ ఏమొచ్చింది?
20 వచ్చింది. సో ఇలా మనం యూజ్ చేస్తాం. అండ్ నాకు ఏ బి అనేది పక్క పక్కన రావాలి. లైక్ ఇక్కడ ఏమొచ్చింది 10 వేర్ ఇస్ ఇట్ 10 A20 అనేది ఎలా వచ్చింది పైన కింద వచ్చినాయి. కానీ నాకు పక్క పక్కన రావాలంటే ఇక్కడ A, B అని రాసామనుకోండి, కంట్రోల్ S రన్ చేయండి. 10, 20 పక్క పక్కన వచ్చాయి. అంటే ఒకటేసారి మనం 2 వేరియబుల్స్ని కూడా ప్రింట్ చేయొచ్చు. ఓకే, ప్రింట్ ఒక వేరియబుల్ తీసుకుందాం, నేమ్ అనే వేరియబుల్. నేమ్ ఈక్వల్స్ టు, నేను ఒక స్ట్రింగ్ని రాయబోతున్నాను. నేమ్ అనేది ఒక స్ట్రింగ్ కదా, కాబట్టి డబల్ కోట్స్లో రాస్తాను. మహిత అనే నేమ్ రాశాను అనుకోండి. బట్ సపోజ్ నాకు ఇది ప్రింట్ అవ్వాలంటే ఇది ఒక వేరియబుల్ కాబట్టి డబుల్ కోట్స్ ఇవ్వకుండా ఇదంతా తీసేద్దాం. కంట్రోల్ S చూడండి, మహిత అని ప్రింట్ అయిపోయింది నాకు. ఓకేనా, ఇలా మనం ప్రింట్ని యూజ్ చేస్తాం. ఓకేనా, దీనివల్ల మనకి అవుట్పుట్ అనేది స్క్రీన్ మీద వస్తుంది. క్లియరా ఈ ఇన్పుట్ అనేది? ఇప్పుడు మనం ఒక 2 వేరియబుల్స్ తీసుకుందాము. A is equals to 10, B is equals to, నేను ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను, XYZ. ఓకే, ఈ రెండింటిని ప్రింట్ చేద్దాం పక్క పక్కన ఇప్పుడు. ఓకే, ప్రింట్ A, B. కంట్రోల్ S సేవ్ చేస్తున్నాను. సరే రన్ చేద్దాం. చూడండి 10, XYZ అంతే వచ్చేసింది. ఇప్పుడు మీ టాస్క్ ఏంటంటే 2 వేరియబుల్స్ తీసుకోండి, మీరు ప్రింట్ చేయండి. అండ్ మీ యొక్క నేమ్ని ప్రింట్ చేయండి. మై నేమ్ ఈజ్ అని చెప్పి వచ్చి మీ నేమ్ని ప్రింట్ చేయండి. ఓకేనా, ఇది మీ టాస్క్. ఇప్పుడు వీడియోని పాజ్ చేసి చేయండి. ఇప్పుడు మనం ఇన్పుట్ ఫంక్షన్ గురించి చూద్దాం. అంటే మీరు అక్కడ ఏం చేస్తున్నారు, గూగుల్లో టైప్ చేస్తున్నారు సెర్చ్ చేసేటప్పుడు, అవునా? ఇప్పుడు మనం యూజర్ అనేవాడు ఇన్పుట్ ఇచ్చేలాగా, ఓకే మీకు అర్థం కాకపోయినా పర్లేదు, నేను చెప్తాను వినండి. ఫర్ సపోజ్ నేను ఇక్కడ A అనే వేరియబుల్, మనం ఇందాక ఏం చేసాం, A is equals to 10 అని రాసుకున్నాం, అవునా? ఇక్కడ నేను 10 అని డైరెక్ట్గా ఇవ్వను, ఇన్పుట్ అని ఇస్తాను. ఇది కీవర్డ్ ఇన్పుట్ అని ఇచ్చి బ్రాకెట్ ఓపెన్ చేయండి. ఇక్కడ మై నేమ్ ఈస్ అని చెప్పిస్తాను. అండ్ ఇది డబల్ కోట్స్లో ఉండాలి. ఓకే, ఇప్పుడు ప్రింట్ A అని రాస్తుంది. ఒకసారి అవుట్పుట్ చూడండి, మీకు కంట్రోల్ S రన్ చేయండి. ఇక్కడ చూసారా, మై నేమ్ ఈజ్ అని చెప్పి ఒకటి బ్లింక్ అవుతుంది. ఇక్కడ నేను ఏం రాస్తానంటే మహిత అని రాస్తాను. ఎంటర్ కొట్టండి. ఇక్కడ ఏం ప్రింట్ అయింది, మనకి మహిత అని ప్రింట్ అయింది. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఇన్పుట్ అనేది అడుగుతుంది. మనం ఇన్పుట్ ఎప్పుడైతే మనం రాస్తామో మనల్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. అది డైరెక్ట్గా ప్రింట్ అవ్వదు. మన యూజర్ అనేవాడు ఇన్పుట్ని ఇవ్వగలడు. కాబట్టి దీని యొక్క సింటాక్స్ ఏంటంటే వేరియబుల్ నేమ్ ఇచ్చి ఈక్వల్స్ టు దాని వాల్యూ మనం డైరెక్ట్గా ఇక్కడ ఇవ్వడం లేదు. ఏం చేస్తున్నాం, ఇన్పుట్ని వాడుతున్నాం. ఇన్పుట్ అని రాసి బ్రాకెట్లో నువ్వు ఏదైనా మెసేజ్ ఇవ్వచ్చు. ఇక్కడ నువ్వేం మెసేజ్ ఇవ్వకపోయినా పర్లేదు. అప్పుడు ఏంటంటే జస్ట్ అది బ్లింక్ అవుతుంది. అప్పుడు ఏమంటే కొంచెం మనకి అర్థం చేసుకోవడానికి టఫ్ అవుతుంది. కాబట్టి మనం ఒక మెసేజ్ వేస్తాం. ఇక్కడ కూడా మనం రాసుకోవచ్చు, మై నేమ్ ఈజ్ అని చెప్పి రాద్దాం. డబల్ కోట్స్లో ఇద్దాం. ఓకే, ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ అని ఇద్దాం. ఎంటర్ యువర్ నేమ్. ఓకే, కంట్రోల్ S రన్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పి వస్తుంది కదా, మహిత అని ఇస్తున్నాను. ఎంటర్ మై నేమ్ ఈజ్ మహిత అని మనకు ప్రింట్ అయింది. చూసారా, ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ మనం
యూజర్ అనేవాడు ఇన్పుట్ తీసుకోవడానికి మనం ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇన్పుట్ అని ఇది దీని యొక్క సింటాక్స్. ఫస్ట్ వేరియబుల్ నేమ్ రాసి ఈక్వల్స్ టు ఇన్పుట్ అని పెట్టి బ్రాకెట్స్లో నువ్వు ఏదైతే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు మెసేజ్ రాస్తే దీనివల్ల మనకి కర్సర్ అనేది వచ్చి అక్కడ బ్లింక్ అవుతుంటుంది. అప్పుడు మనం మన ఇన్పుట్ని ఇవ్వచ్చు. యూజర్ అనేవాడు ఇన్పుట్ ఇస్తాడు. తర్వాత ప్రింట్ చేస్తున్నాం. ఇదే మనకి ఇన్పుట్ ఫంక్షన్. ఓకే ఇప్పుడు నేను ఇన్పుట్ అనేది ఒక నెంబర్ తీసుకోవాలనుకుంటున్నాను. ఓకే ఇన్పుట్ అని రాసి ఎంటర్ యర్ నెంబర్ అని రాస్తాను. డబల్ కోట్స్లో ఇవ్వాలి. ఓకే ఇప్పుడు ఏం చేయాలి, మనం దాన్ని ప్రింట్ చేయాలంటే ప్రింట్ ఏ. దీనికి ముందు ఒక మెసేజ్ ఇద్దాం. మై నెంబర్ ఈజ్. ఓకే దీని పక్కన కామా ఇవ్వాలి. ఓకే కామా ఇస్తేనే మనకి ఎర్రర్ రాకుండా ఉంటుంది. దీన్ని సేవ్ చేద్దాం. కంట్రోల్-S. నెంబర్ ఎంటర్ చేద్దాం. 10. నా నెంబర్ 10. సో మై నెంబర్ ఈజ్ 10 అని ప్రింట్ అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు నేను లాస్ట్ వీడియోలో మనం టైప్ అనే ఫంక్షన్ గురించి చూసాం కదా. టైప్ అంటే మన డేటా అనేది ఎటువంటి టైపో అది చెప్తుంది. ఇక్కడ నేను ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అని రాస్తాను. కంట్రోల్-S. 10 నెంబర్. ఇక్కడ చూడండి మై నెంబర్ ఈజ్ 10 అని ప్రింట్ అయిపోయింది. టైప్ ఆఫ్ ఏ అని అడిగితే అదేమి ఇచ్చింది నాకు? ఎస్టీఆర్ అంటే ఏంటి? స్ట్రింగ్. ఈ 10 అనేది ఒక స్ట్రింగ్ అంట. మనం ఎంటర్ చేసిన 10 అనేది ఒక స్ట్రింగ్ అని చెప్తుంది. అది కరెక్టా? ఏ అనేది 10 అనేది ఒక స్ట్రింగా? కాదు, అదొక ఇంటీజర్. అవునా? కానీ ఇక్కడ మనకి ఏం చెప్తుంది? స్ట్రింగ్ అని చెప్తుంది. ఇలా ఎందుకంటే పైథాన్లో మనం ఇన్పుట్ యూజ్ చేసి ఏ వాల్యూ తీసుకున్నాను, స్ట్రింగ్ తీసుకో, ఇంటీజర్ తీసుకో, ఫ్లోట్ వాల్యూ తీసుకో, ఏ వాల్యూ తీసుకున్నా బై డిఫాల్ట్ అది స్ట్రింగే ఉంటుంది. అర్థమవుతుందా మీకు? బై డిఫాల్ట్ అది స్ట్రింగ్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మనం దాన్ని మార్చాలి అనుకోండి. ఫర్ సపోజ్ ఇది ఇంటీజర్ కదా, నాకు ఆ నెంబర్ అనేది అది చెప్పాలి ఇది ఇంటీజర్ అని చెప్పి. దీనికి ముందు ఇన్పుట్కి ముందు ఇంట్ అని పెట్టి బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేయండి. ఇప్పుడు సేవ్ చేయండి. కంట్రోల్-S. ఒకసారి రన్ చేద్దాం. ఎంటర్ యువర్ నెంబర్ 10. చూడండి మై నెంబర్ ఇస్ 10. ఇప్పుడు ఏం ప్రింట్ అయింది మనకి? ఇంట్ అని ప్రింట్ అయింది. ఇది ఎలా ప్రింట్ అయిందంటే ఇక్కడ మనం తీసుకునే ఇన్పుట్ని ఇంట్ అని దానికి చెప్పాం. దీన్ని టైప్ కాస్టింగ్ అంటారు. ఓకేనా. దీన్ని మనం స్ట్రింగ్లో ఉన్నదాన్ని ఇంట్లోకి మార్చుకున్నాం. బై డిఫాల్ట్ స్ట్రింగ్ ఉంటుంది, దాన్ని ఇంట్లోకి మార్చుకున్నాం. దీన్నే టైప్ కాస్టింగ్ అంటారు. ఒకవేళ నీకు ఇది ఫ్లోట్ కంట్రోల్-S. చూడండి ఫ్లోట్లోకి మారిపోయింది అది. ఓకేనా. ఇలా మనం దీన్ని టైప్ కాస్టింగ్ అంటారు. మనం ఇలా చేంజ్ చేసుకుంటాం పైథాన్లో. ఓకేనా. ఇప్పుడు వరకు మనం కవర్ చేసిన కాన్సెప్ట్స్ ఇన్పుట్, అవుట్పుట్ ఫంక్షన్స్ అండ్ టైప్ కాస్టింగ్. ఇక్కడ వరకు అర్థమైందా మీకు? ఇప్పుడు దీనివల్ల ప్రాబ్లం ఏంటి? స్ట్రింగ్ అనే ఉంది కదా, దీనివల్ల ప్రాబ్లం ఏమొస్తుందంటే నేను ఒక ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ ఏం తీసుకుంటాను, ఒక నెంబరే తీసుకుందాం. ఎంటర్ నెంబర్ అని ఇద్దాం. వెయిట్ ఏ మినిట్. డబల్ కోట్స్లో ఇవ్వాలి. బి అని ఇంకొక నెంబర్ తీసుకుందాం. ఇన్పుట్ ద్వారా ఇన్పుట్ ఎంటర్ నెంబర్ అని ఇద్దాం. మెసేజ్ డబల్ కోట్స్
ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేద్దాం. ప్రింట్ ఏ ప్లస్ బి. ఓకే, ఒకసారి దీని అవుట్పుట్ చూడండి, మీకు అర్థమవుతుంది. 10 20 చూడండి, ఏ ప్లస్ బి 10,020 అంట. కరెక్టా? 10 + 20 ఎంత? 30 కదా. మనకు అవుట్పుట్ 30 రావాలి, కానీ మనకు వచ్చింది 1020 వచ్చింది. ఎందుకు? నేను ఆల్రెడీ చెప్పా, ఏ అనేది 10 అనేది ఒక స్ట్రింగ్ అని అది లెక్కలోకి తీసుకుంటుంది. అది ఒక ఇంటీజర్ అని దానికి తెలియదు. 20 కూడా స్ట్రింగ్ అని తీసుకుంటుంది. ఫర్ సపోజ్ నేను మళ్ళీ రన్ చేస్తాను. ఇక్కడ హాయ్ అని ఇస్తాను, ఇంకొకటి హలో అని ఇస్తాను. చూడండి, హాయ్ హలో అని ప్రింట్ అయింది. ఇలా దానికి తెలియదు 10 + 20 అని అంటే పక్కన ప్రింట్ చేస్తుంది, ఎందుకంటే అదొక స్ట్రింగ్ అనుకుంటుంది. నెంబర్స్ అయితే యాడ్ చేయొచ్చు, స్ట్రింగ్స్ని మనం ఎలా యాడ్ చేస్తాము? కాబట్టి ఇలాంటి టైంలో మనం ఇక్కడ ఏం చేస్తాము? ఇంట్ టైప్ కాస్టింగ్ చేస్తాం. ఇంట్ అని రాస్తాను, ఇక్కడ కూడా ఇంట్ అని రాసి ఇప్పుడు సేవ్ చేద్దాం. Ctrl+S రన్ చేద్దాం. నెంబర్ 10 20 చూడండి, అవుట్పుట్ ఏమొచ్చింది మనకి? 30 అనేది వచ్చింది. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది, ఎందుకంటే అదొక ఇంట్ అని మనం ఇచ్చాం, టైప్ కాస్టింగ్ చేసాం కాబట్టి ఇప్పుడు దానికి అర్థమైంది. ఓకే, ఇది ఒక నెంబర్గా మార్చాం కాబట్టి 10 + 20 అనేది 30 అయింది. ఓకేనా? ఇలా మనం టైప్ కాస్టింగ్ని యూస్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు మనం ఎస్కేప్ క్యారెక్టర్స్ని చూద్దాం. ఎస్కేప్ క్యారెక్టర్స్ అంటే ఏం లేదు. ఫస్ట్ నేను ఇక్కడ ప్రింట్ హలో వరల్డ్ అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? మీ అందరికి తెలుసు, హలో వరల్డ్ అని చెప్పి మనకి ప్రింట్ అవుతుంది. నేనేమంటున్నానంటే ఇక్కడ నాకు హలో అనేది ఒక లైన్లో రావాలి, వరల్డ్ అనేది ఒక లైన్లో రావాలనుకోండి. అప్పుడు ఎలా చేస్తాం? ఒకసారి థింక్ చేయండి. మీరు చెప్పచ్చు, ప్రింట్ హలో అని ఒక దాంట్లో రాస్తాను, వరల్డ్ అని చెప్పి ఒక నెక్స్ట్ లైన్లో ప్రింట్ వరల్డ్ అని రాస్తానని చెప్పి. వెరీ గుడ్, ఇట్స్ ఆల్సో కరెక్ట్. అంత బాధ మనకు లేకుండా జస్ట్ ఇక్కడ స్లాష్ పెట్టి ఎన్ అని రాయండి. Ctrl+S చూడండి, మనకి ఏమొచ్చింది? హలో వరల్డ్. నెక్స్ట్ లైన్లో మనకి ప్రింట్ అయింది. సో ఇలా స్లాష్ అని పెట్టి రాస్తే నెక్స్ట్ లైన్లో మనకి ప్రింట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఏమంటున్నానంటే నేను ఇక్కడ హలో వరల్డ్ అని చెప్పి నేను దీనికి స్పేస్ ఇవ్వడం లేదు. ఓకే, దీని మధ్యలో నేను స్పేస్ ఇవ్వడం లేదు. ఇప్పుడు మనకు రన్ చేస్తే ఏం ప్రింట్ అవుతుంది? ఇలా హలో వరల్డ్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను ఒకవేళ స్పేస్ ఇవ్వాలనుకున్నాను, స్పేస్ ఇవ్వకుండానే ఇవ్వాలనుకుంటున్నానంటే ఇక్కడ టీ అని చెప్పి రాయండి. Ctrl+S చూడండి, హలో వరల్డ్ అని చెప్పి దీని మధ్యలో మనకి స్పేస్ అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను వెల్కమ్ టు కామ్ మైండ్స్లో వెల్కమ్ టు కామ్ మైండ్స్ అని చెప్పి ప్రింట్ చేస్తున్నాం. ఈ కామ్ మైండ్స్ అనేది నాకు హైలైట్ అవ్వాలి, అంటే డబల్ కోట్స్లో రావాలి అనుకుందాం. అప్పుడు ఎలా చేస్తామంటే ఒకసారి నేను డైరెక్ట్గా డబల్ కోట్స్ ఇస్తాను, చూడండి మీకు ఎలా వస్తుందో. చూడండి, మనకి ఎర్రర్ చూపిస్తుంది, అంటే మనం ఇలా డైరెక్ట్గా ఇవ్వలేం డబుల్ కోట్స్ అనేది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ స్లాష్ ఇస్తాం, ఇక్కడ స్లాష్ ఇస్తాం. ఓకే, ఇప్పుడు Ctrl+S కొడతాను, రన్ చేస్తే చూడండి, హలో వెల్కమ్ టు కామెంట్స్ అని చెప్పి కామెంట్స్కి డబల్ కోట్స్లో ఇలా ప్రింట్ అయింది. మనం డబుల్ కోట్స్ యూజ్ చేయాలంటే స్లాష్ పెట్టి డబుల్ కోట్ ఇచ్చి మనం రాసి మళ్ళీ స్లాష్ ఇచ్చి డబుల్ కోట్స్లో ఇలా ఇవ్వాలి. ఓకేనా? ఇవి మన ఎస్కేప్ క్యారెక్టర్స్. మీరు నేను చెప్తున్నప్పుడు వినడం కాదు, నాతో పాటు చేయండి. నేను వెల్కమ్ టు కామెంట్స్ అని రాశాను కదా, వెల్కమ్ టు జూ పార్క్ అనో ఏదో ఒకటి, మీరు మీ ఇష్టం ఏదో ఒకటి తీసుకొని ఒక ఎగ్జాంపుల్ అయితే ట్రై చేయండి. ట్రై చేసినప్పుడే మీకు గుర్తుంటుంది. ఓకేనా? ఇప్పుడు మన ఎస్కేప్ క్యారెక్టర్స్ అయిపోయింది. మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఎఫ్ స్ట్రింగ్స్ అంటే ఇప్పుడు ఏజ్ ఈక్వల్స్ టు
మహితా అని ఇచ్చాను. ఓకే, బి ఈజ్ ఈక్వల్స్ టు 19 అని ఇచ్చాను. నాకు ఫస్ట్ అయితే ఒకసారి మీరు ట్రై చేయండి. మై నేమ్ ఈజ్ మహిత, ఐఎమ్ 19 years old అనేది నాకు ప్రింట్ అవ్వాలి. ఎలా రాస్తారు? ప్రింట్ డబల్ కోట్ మై నేమ్ ఈజ్ మహిత, ఐఎమ్ 19 years old. ఓకే, ఇప్పుడు కంట్రోల్ S. చూడండి, మై నేమ్ ఇస్ మహిత, ఐఎమ్ 19 years old అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇక్కడ మహిత అండ్ 19 ఉంది కదా, ఈ రెండింటిని నేను డైరెక్ట్గా ఇవ్వకూడదు, వేరియబుల్స్ ద్వారా ప్రింట్ చేయాలనుకున్నాను. ఓకే, అంటే ఇక్కడ నేనేమన్నాను, డబుల్ కోట్స్ ఇవ్వకుండా జస్ట్ వేరియబుల్ నేమ్ రాస్తే ప్రింట్ అయిపోతుంది అన్నాను కదా. ఒకసారి రాద్దాం, ఇక్కడ A అని రాద్దాం, ఇక్కడ B అని రాద్దాం. కంట్రోల్ S. ఇప్పుడు నాకు అవుట్పుట్ వస్తుందా? రాదు. మై నేమ్ ఈజ్ A, ఐఎమ్ B years old అని వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఇక్కడ నార్మల్ మెథడ్ ఏంటంటే డబుల్ కోట్స్ ఇచ్చి కామా ఇవ్వాలి. ఏ అనేది వేరియబుల్ కదా, కామా ఇవ్వాలి. ఐఎమ్ అనేది ఒక స్ట్రింగ్, డబుల్ కోట్స్ ఇవ్వాలి. మళ్ళీ B కామా ఇవ్వాలి, ఇక్కడ కామా ఇవ్వాలి, ఇయర్స్ ఓల్డ్ అనేది ఇవ్వాలి. ఇలా మనం రాస్తే కంట్రోల్ S కొడదాం, రన్ చేద్దాం. చూడండి, మై నేమ్ ఇస్ మహిత, ఐఎమ్ 19 years old అని వచ్చింది. ఎలా వచ్చింది? మనం ఇక్కడ ఇది నార్మల్ మెథడ్ పైథాన్లో. మై నేమ్ ఈజ్ అనేది ఒక స్ట్రింగ్, మనకి ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్కి తప్ప మిగతా వాళ్ళన్నిటికీ డబుల్ కోట్స్ ఇవ్వాలి. ఏ వేరియబుల్కి అటుపక్కన ఇటుపక్కన కామా ఇవ్వాలి. ఇలా ఇస్తే మనం వేరియబుల్స్ని ఒక సెంటెన్స్ మనం రాసేటప్పుడు యూజ్ చేసుకోగలం. ఓకేనా? ఈ స్ట్రింగ్లో ఇది ఒక స్ట్రింగ్, ఈ స్ట్రింగ్లో మనం యూజ్ చేయాలంటే ఇలా రాస్తాం. దానికి మనకి పైథాన్లో ఎఫ్ స్ట్రింగ్స్ అనేది ఒక ఫంక్షన్ వచ్చింది. ఇక్కడ మనం ఎఫ్ అని రాసి ఇదే దాన్ని నేను రాస్తాను చూడండి, మై నేమ్ ఈజ్ అని చెప్పి రాసి సింపుల్గా ఇలా ఫ్లవర్ బ్రాకెట్స్ తీసుకొని ఏ అని రాయండి అండ్ డాట్ ఇస్తాను. ఐఎమ్ B years old. ఇప్పుడు సేవ్ చేయండి, సేవ్ చేసి రన్ చేద్దాం. చూడండి, మై నేమ్ ఈజ్ మహిత, ఐఎమ్ 19 years old అని చెప్పి ప్రింట్ అయిపోయింది. ఇది ఈజీ ఉందా? లాస్ట్ టైం ఈజీ ఉందా? ఇది ఈజీగా ఉంది కదా. సో జస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఇది ఎఫ్ స్ట్రింగ్స్ ఫంక్షన్, ఎఫ్ అని పెట్టి రాసి డబుల్ కోట్ స్టార్ట్ చేయండి. మీరు ఏదైతే రాయాలనుకుంటున్నారో మళ్ళీ 2-3 times కాదు, జస్ట్ ఒక్కసారి మొత్తం రాయొచ్చు. రాసి మై నేమ్ ఈజ్ అని చెప్పి రాసాను. ఇక్కడ మీరు ఏదైతే వేరియబుల్ ఇవ్వాలనుకుంటున్నారో, వేరియబుల్ యూజ్ చేయాలనుకుంటున్నారో అది మాత్రం ఫ్లవర్ బ్రాకెట్స్లో ఉంచి మిగతాదంతా మీ ఇష్టం. మీ స్ట్రింగ్ అంతా సెంటెన్స్ అయితే ఏదైనా రాసుకోవచ్చు. ఇలా మనం ఎఫ్ స్ట్రింగ్స్ని యూజ్ చేస్తాం. ఓకేనా? ఇది మనం ఈ వీడియోలో ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ చూసాము, టైప్ కాస్టింగ్ చూసాము, కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఎలా యూజ్ చేయాలి, స్లాష్ ఇవి కూడా చూసాము, అండ్ ఇప్పుడు ఎఫ్ స్ట్రింగ్స్ని కూడా చూసాము. ఓకే, ఈ కొంచెం ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఇవన్నీ. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్.